మైక్ దొరికితే చాలు నోటికి ఏదొస్తే అది వాగేయడం, దానికి స్టాండప్ కామెడీ అని ఒక కలర్ఫుల్ బోర్డు తగిలించడం. ఇదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. వినోదం పంచడం చేతకాక వినోదాలతో వ్యూస్ పెంచుకోవాలని చూసే కొందరు కళాకారుల నిర్వాకం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల దాకా చేరింది. తాజాగా మహారాష్ట్రలో సైబర్ సెల్ ఇలాంటి ముగ్గురు మేధావులపై కేసు నమోదు చేసి అసలైన కామెడీ చూపించింది. వైద్య వృత్తిని దైవంగా సమానంతోనే చూస్తూ ఉంటాం, కానీ డాక్టర్ సేజల్ పవర్ అనే మహిళా వైద్యురాలికే ఈ మాత్రం మార్చురీలో ఉన్న శవాలు కూడా కామెడీ పీసులా కనిపించాయి. ఒక స్టాండప్ కామెడీ షోలో ఆమె మాట్లాడుతూ మార్చురుకి వచ్చే పురుషుల మృతదేహాలలో వ్యక్తిగత అవయవాల మీద తాము జోకులు వేసుకుంటాము అంటూ తెగ నవ్వేసింది. చనిపోయిన వారిపై కనీస గౌరవం లేని ఈ వికృత హాస్యాన్ని చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. డాక్టర్ గారు చదువుకున్నా చదువుకోకున్నా చేసే పవిత్రమైన వృత్తికి మీరు ఇచ్చిన గౌరవం ఇదా అని చెడుగుడు ఆడేసరికి రూట్ మార్చేసి క్షమాపణలు కోరారు. పాపం ప్రణీత్ మోరే అనే మరో కమీడియన్ కూడా ఈమెతో కలిసి మైక్ ముందు విన్యాసాలు చేసి ఇప్పుడు కేసులో ఇరుక్కుపోయారు. ఇక గురుగ్రామ్ కు చెందిన ఐటీ ఉద్యోగి హిమాంశు జాంగ్రా వేసిన బిర్యానీ జోక్ వింటే వీడికి ఐటీ ఉద్యోగం ఎలా ఇచ్చారా అనిపిస్తుంది. ఒక అమ్మాయికి రూ. 370 పెట్టి బిర్యానీ కొనిచ్చాడట. దానికి ప్రతిగా తాను ఏం ఆశిస్తానో అని అందరికీ తెలుసంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంటే రూ. 370 బిర్యానీకే మహిళల ఆత్మగౌరవాన్ని కొనేయవచ్చనేది ఈయన గారి అద్భుతమైన భావన కాబోలు. ఈ చీప్ మెంటాలిటీపై నెటిజన్లు ఉమ్మి వేసేసరికి అతడు పనిచేసే ఐటీ సంస్థ సగర్వంగా అతడిని ఉద్యోగం నుంచి పీకేసింది. ఇప్పుడు బిర్యానీ లేదు, ఉద్యోగము లేదు. ఈ చెత్త కామెడీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సుమోటోగా కేసు స్వీకరించి ప్రణీత్ మోరే, హిమాంశు జాంగ్రాలను గట్టిగా నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్ర సైబర్ సెల్ కు కూడా రంగంలోకి దిగి వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేసింది. స్టాండప్ కామెడీకి భావ ప్రకటన స్వేచ్ఛకు ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ నవ్వించడం చేతకాక మహిళలను కించపరచడం, మృతదేహాలను అవమానించడం హాస్యం అనిపించుకోదు, పైచాచికత్వం అనిపించుకుంటుంది. మైక్ ఉంది కదా అని హద్దులు దాటి వాగితే చట్టం తన స్టాండప్ కామెడీని చూపిస్తుంది. ఇప్పటికైనా ఈ సో కాల్డ్ కమిడియన్లు హద్దుల్లో ఉంటే మంచిది, లేదంటే సైబర్ సెల్ పోలీసులు స్టేషన్ లో కూర్చోబెట్టి సెట్ డౌన్ కామెడీ నేర్పించడం ఖాయం.